సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకటరమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్ను రద్దు చేసి అతన్ని విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పప్పుల చలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిందట. ధర్మాసనం తీర్పు వెలువరించిందట. అయితే ఈ పిటిషన్ విచారణ, ఆ తీర్పులో వాళ్ళు మెన్షన్ చేయడం, చివరికి ఫైనల్ తీర్పు, ఇదంతా చూస్తే నాకు కాస్త గమ్మత్తుగా అనిపించింది. ఎందుకని ఇప్పుడు చూడండి, ఈ ఒక పత్రిక కథనం ప్రకారమే సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ భారత న్యాయ సంహిత అంటే సెక్షన్ 111 కింద పోలీసులు పెడుతున్న కేసుల్లో నిందితులకు మెజిస్ట్రేట్ కోర్టులు యాంత్రికంగా అంటే మిషనరీగా రిమాండ్ విధిస్తుండడంపై హైకోర్టు ఆక్షేపించిందట. దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నిందితుడు బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద నేరం చేశారు అనేందుకు ఎలాంటి ఆధారాలు చూపకపోయినా మెజిస్ట్రేట్ మాత్రం ఆ సెక్షన్ కింద నేరం చేశారు అనేందుకు ఆధారాలు ఉన్నాయని రిమాండ్ ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ కుంజం మహేశ్వరరావు ధర్మాసనం తెలిపిందట. ఈ పోలీసులు ఏమీ ఆధారాలు ఇవ్వలేదట మెజిస్ట్రేట్కి, అయినా ఆధారాలు ఉన్నాయని చెప్పి మెజిస్ట్రేట్ రిమాండ్కి విధించారట. దీన్ని హైకోర్టు ఆక్షేపించిందట. నెక్స్ట్ చూడండి, మెజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, సేమ్ అలాగే రాశారు, మెజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా లోపభూయిష్టంగా ఉత్తర్వులు ఇస్తున్నారని ధర్మాసనం తేల్చి చెప్పిందట. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఇదే ఈ వాళ్ళ వెంకటరమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్ మీద పిటిషన్ ఇది. ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలి అంటే అతనిపై గత 10 ఏళ్లలో 1 కంటే ఎక్కువ ఛార్జ్ షీట్లు దాఖలై వాటిలో ఒకదానినైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలని ధర్మాసనం తెలిపిందట. ప్రస్తుతం కేసులో నిందితుడిపై గత 10 ఏళ్లలో కేసులు నమోదైనట్లు కానీ ఛార్జ్ షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు కానీ దర్యాప్తు అధికారి రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించలేదట. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 47 కింద దర్యాప్తు అధికారి నిందితునికి ఇచ్చిన నోటీసులో అరెస్టు కారణాలను పేర్కొన్నట్లు మెజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో తెలిపారని, వాస్తవానికి అరెస్టుకు కారణాలను దర్యాప్తు అధికారి పేర్కొనలేదు అని కూడా పేర్కొందట. అయినప్పటికీ దర్యాప్తు అధికారి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్పై మెజిస్ట్రేట్ సంతృప్తి వ్యక్తం చేశారంది. మెజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించడమే కాక కనీసం నోటీసులో పేర్కొన్న అరెస్టుకు కారణాలను నిందితునికి రాతపూర్వకంగా ఇచ్చారా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించలేదట. ఇన్ని అన్నారా? చివరికి చూడండి, అయితే దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో మాత్రం నిందితుని అరెస్టుకు నిర్దిష్ట కారణాలు స్పష్టంగా ఉన్నాయని, అందువల్ల ప్రస్తుత కేసులో నిందితుని అరెస్టును అక్రమంగా ప్రకటించలేమని, అందువల్ల అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేశారట. పిటిషనర్ లేదా నిందితుడు వారికి చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని సూచించారట. మెజిస్ట్రేట్ మెదడు వాడలేదని, యాంత్రికంగా వ్యవహరించారని, ఆధారాలు లేకున్నా కూడా రిమాండ్కి ఇచ్చారని రకరకాలు చెబుతూ చివరికైతే మళ్ళీ నిందితుడు వాళ్ళ నాన్నగారు వేసినటువంటి పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది.